గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓం పవిత్రం పవిత్రం సర్వం పవిత్రం ఇది గంగాజలంతో మీ ఆఫీసుని పవిత్రం చేస్తున్నాను సార్. ఎందుకయ్యా ఇది? ఎందుకంటే ఇంటర్వ్యూ అయ్యే వరకు ఈ ఆఫీసులోకి ఏ దుష్ట శక్తులు రాకూడదని. వాట్ ఇస్ యువర్ నేమ్? ఆహా, మీరు నా పేరు అడిగిన ముహూర్తం ఏదైతే ఉందో దివ్యంగా ఉంది సార్. నా పేరు దోషం. అదేం పేరయ్యా? నాకున్న దోషాలన్నీ పోవాలని మా పక్కింటి భాష ఆ పేరు నాకు పెట్టాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. ఇదిగో సార్ నా ఫైల్. విచ్ ప్రాసెస్? డిఫైన్. మీరు ఈ ప్రశ్నని 10 గంటల 13 నిమిషాలకి సంధించారు. చాలా మంచి సమయం. రాహువు కేతువు ఇద్దరూ కలిశారు. 10 గంటల 14 నిమిషాల కల్లా మీ ముందు సమాధానం ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ దట్స్ ఆల్. రైట్. బట్ తమరు ఎంతసేపు టైం తీసుకోవడం ఏమీ బాగాలేదు మాస్టారు. నాదే ఉంది సార్. 1వ ఇంట్లో ఉన్న శుక్రుడు, 7వ ఇంట్లో ఉన్న శని ఇద్దరూ కలిసి 9వ ఇంట్లో ఉన్న రాహుకి ఏం చెప్తే నాకు అది చెప్తారు. అలాంటిది ఏమీ కుదరదు. ఆన్సర్ మీ క్విక్లీ. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్? టెల్ మీ. సార్, ఇప్పుడే రాహు స్నానం చేసి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ అది. ఏమయ్యా, శుక్రుడిని ఇప్పుడే కలిశాడన్నావు, వెంటనే స్నానానికి ఎలా పెడతాడు? వెళ్ళాడు సార్. అయిపోవాయంత తొండి చేస్తున్నావు. ఓకే సార్. దుర్ముహూర్తం. రాహు బయటికి వెళ్ళిపోయాడు సార్. ఓ, స్నానం చేశాడు కదా, ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడేమో. సాయంత్రం దాకా రాడు సార్. అంటే నేను సాయంత్రం వరకు మిమ్మల్ని ఏమడిగినా సమాధానం చెప్పరు, అంతేగా? అయితే ఓ పని చేయండి, ఇది పుచ్చుకోండి, దయచేయండి. కుదరదు సార్, నేను ఒప్పుకున్నానా జాతకం ఒప్పుకోదు. మీరు ఇక్కడి నుంచి నన్ను బయటికి పంపించినా బయట ఉన్న గ్రహాలు మళ్ళీ నన్ను లోపలికి పంపిస్తాయి. బయట ఉన్న గ్రహాలు నిన్ను లోపలికి పంపించడం కాదురా, ఒక క్షణం ఉంటే నేనే నిన్ను బయటికి తోసేయాల్సి వస్తుంది. శాంతి శాంతి వెళ్ళు. శాంతి 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 శాంతి. గెట్ అవుట్. ఎవరాయను? ఏం చేసావమ్మా? ఇప్పుడే ఇది సేవ టిఫిన్ చేశానండి, తిన్నానండి. అట్టు ఎంత ఉందండి, అది 20 రూపాయలు అంటాడేంటండి బావాడా? ఏం చేశారు అంటే ఏం తిన్నావని కాదు. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు. ఏమయ్యా, అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జాగ్రత్తగానే మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది కదా. తెల్లారగట్లా లేచి ట్రైన్ ఎక్కండి, మధ్యాహ్నం అవుద్ది దిగి బస్సు ఎక్కండి. ఆ తర్వాత మాత్రం రిచ్చా ఎక్కండి. ఆడే 50 రూపాయలు అడుగుతాడు, ఇచ్చేయకండి. బేకారోండి అని చెప్పండి, 30 రూపాయలే తీసుకుంటాడు. బికారోడా? ఏమయ్యా, అసలు ఏం చేద్దామని వచ్చావు? ఇప్పుడు మన కంపెనీకి చెత్త వస్తుంది కదండి. చెత్త? ప్రతిదానికి అలా ముఖం తేలేస్తారేంటండి? నేను మాట ఇస్తున్నాను, మన చెత్త వ్యాపారాన్ని చెత్తలుగా కుప్పలుగా పెంచేస్తానండి. ఆపుతావా నీ చెత్త? నువ్వు వచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూకా? ఏంటంటే ఇది చెత్త ఇంటర్వ్యూ కాదండి. చిట్ నా టైం అంతా వేస్ట్ చేస్తారండి. అయినా కానీ మీరు నాకు నచ్చారండి. మీరు గానీ అమ్మాయి ఉంటేనా నా సావరంగా ఒప్పుకోరేంటి అలా చూస్తున్నారు? ఏంట్రా ఒప్పుకునేది? ముందు కలిసి వెళ్ళు. అది ఏంటంటే అంత దుర్మార్గంగా పెరిగిపోయి ఎంత 20 రూపాయలు అండి. మిమ్మల్ని ఇక్కడ పనులను తీసేస్తే చెప్పండి, మా కంపెనీలో పెట్టుకుంటాను మిమ్మల్ని. గెట్ అవుట్.